దేశ రక్షణ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సవాళ్లు పెరుగుతుండటంతో సరైన సంఖ్యలో ఆయుధ సంపత్తి, అత్యాధునిక వెపన్ సిస్టమ్స్ ను అమ్ముల పొదిలో చేర్చుకోవడం చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలోనే బడ్జెట్లో రక్షణ రంగానికి ఏటికేడు కేటాయింపులు పెరుగుతున్నాయి. అదే సమయంలో దేశీయంగానే టెక్నాలజీ అభివృద్ధి జరగడం కూడా ప్లస్ అవుతోంది. చైనా నుంచి రోజు రోజుకు సవాళ్లు పెరుగుతున్నాయి. ఇంకోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రమూకల కవ్వింపులు ఎక్కువవుతున్నాయి. దీంతో భారత్ తనను తాను రక్షించుకోవటంతో పాటే శత్రువును బలంగా ఢీకొట్టాలంటే ఆయుధ సంపత్తి బలంగా ఉండటమే ముఖ్యం. ఈ క్రమంలోనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అమెరికా, ఫ్రాన్స్ సహా కీలక దేశాల నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్లో రక్షణ రంగానికి నిధులను ఏడికేడు పెంచుతోంది. మొన్నటికి మొన్న 2024-25 బడ్జెట్లో రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం 6,21,540 కోట్లు కేటాయించింది. అంటే బడ్జెట్లో ఓవరాల్ గా 13% దేశ రక్షణ కోసం డిఫెన్స్ సెక్టార్ కే వెచ్చిస్తున్నారు. చైనా నుంచి ముప్పు పెరుగుతుండటంతో రక్షణ దళాల ఆధునీకరణ చాలా కీలకంగా మారింది. చైనా అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్, మిసైల్స్ ఇలా రకరకాల రూపాల్లో శక్తి సామర్థ్యాలను పెంచుకుంది. దీంతో మన త్రివిధ దళాలు కూడా టెక్నాలజీలో దూకుడు పెంచడానికి ఉపయోగపడేలా చేస్తున్నారు. అంతేకాదు దేశీయంగా ఆయుధాలు, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ను డెవలప్ చేసి ఆయుధ ఎగుమతులు పెంచడానికి కూడా రక్షణ శాఖ రెడీ అంటోంది. సరిహద్దుల్లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా దేశ రక్షణను బలోపేతం చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెంచుతోంది. ఈ రంగానికి తాజా బడ్జెట్లో ఎక్కువ కేటాయింపు చూపింది. 2024-25 రక్షణ కేటాయింపులు 2023-24 కన్నా 4.72%, 2022-23 కన్నా 18.35% ఎక్కువగా ఉన్నాయి. ఈ డిఫెన్స్ కేటాయింపులను 4 విభాగాల్లో ఖర్చు చేస్తామంటున్నారు. రక్షణ శాఖ పరిధిలోని పౌర సంస్థలకు 4.11%, ఆయుధాలు, మందుగుండు నిల్వల నిర్వహణకు 14.82%, కొత్త ఆయుధాల సేకరణకు 27.67%, రక్షణ సిబ్బంది జీతభత్యాలకు 30.68%, పెన్షన్లకు 22.72% వెచ్చిస్తామంటున్నారు. 2023-24 బడ్జెట్తో పోలిస్తే తాజా పద్దులు సాయుధ దళాల మోడర్నైజేషన్ కు పెట్టుబడి ఖర్చును పెంచారు. 2023-24 రక్షణ బడ్జెట్లో మోడర్నైజేషన్ కు 1.62 లక్షల కోట్లు కేటాయించారు. 2024-25లో దీన్ని 6.2% పెంచి 1.72 లక్షల కోట్లకు చేర్చారు. యుద్ధ విమానాలు, విమాన ఇంజిన్ల సేకరణకు 40,772 కోట్లు, ఇతర సామాగ్రి కొనుగోలుకు 62,343 కోట్లు కేటాయింపులు చేశారు. ఇండియన్ నేవీకి 23,800 కోట్లు, నౌకా నిర్మాణ, రిపేర్ సెంటర్లకు 6,830 కోట్ల రూపాయలు ప్రకటించారు. 2024-25 బడ్జెట్లో కొత్త విమానాలు, నౌకలు, ఆయుధాల సేకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక కింద కేటాయింపులు చేపట్టారు. జలాంతర్గాములు, 4-5 జనరేషన్ కు చెందిన యుద్ధ విమానాలు, ప్రెడేటర్ డ్రోన్ల సేకరణకు ఈ నిధులను ఖర్చు చేయబోతున్నారు. తాజా రక్షణ బడ్జెట్లో మొత్తం రెవెన్యూ వ్యయం 4,39,300 కోట్లుగా లెక్క తేలింది. అందులో 1,41,205 కోట్లను పెన్షన్ల కోసం, 2,82,772 కోట్లను సాయుధ దళాల జీతభత్యాలకు, 15,322 కోట్లను రక్షణ శాఖ కిందనున్న పౌర సంస్థలకు కేటాయిస్తారు. భారత సైన్య రెవెన్యూ వ్యయం 192,680 కోట్లు, విమానాలు, షిప్పులు, సైన్య ఆయుధ నిల్వల నిర్వహణ, విడిభాగాలు, మరమ్మతులపై ఖర్చు కూడా రెవెన్యూ వ్యయం కిందకే వస్తాయి. బార్డర్లో సాయుధ దళాల వినియోగానికయ్యే ఖర్చు సైతం ఇందులోనే కలిసి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ రెవెన్యూ వ్యయం గతేడాది బడ్జెట్ కన్నా పెరిగింది. చైనాతో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఒకవేళ యుద్ధం జరిగే పరిస్థితులే వస్తే అంతా రెడీగా ఉండటానికి వీలుగా రోడ్లు, బ్రిడ్జ్లు వంటి మౌలిక వసతులు కావాలి. అందుకే సరిహద్దు రహదారి నిర్మాణ సంస్థకు ప్రస్తుత బడ్జెట్లో 6,500 కోట్ల కేటాయింపులు చేశారు. ఇది 2021-22 కన్నా 160%, 2023-24 కన్నా 30% అధికం. లద్దాఖ్ లో 13,700 అడుగుల ఎత్తున విమానాలు దిగటానికి వ్యోమ ఎయిర్ ఫీల్డ్ ను, అండమాన్ నికోబార్ దీవుల్లో మరిన్ని సౌకర్యాలను పెంచబోతున్నారు.
వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్లో షింకులా సొరంగం, అరుణాచల్ ప్రదేశ్లో నెచిపు సొరంగ నిర్మాణానికి నిధులు కేటాయించారు. మొత్తంగా ఆయుధ వ్యవస్థతో పాటే మౌలిక వసతులు, సరిహద్దులకు సులువుగా వెళ్లి రావటానికి వీలుగా రోడ్లు, బ్రిడ్జిలను కూడా ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. భారత్ కోస్ట్ గార్డుకు తాజాగా 7,651 కోట్ల కేటాయింపులు చూపారు. ఇది 2023-24 బడ్జెట్లో ఇచ్చిన మొత్తం కంటే 6.31% ఎక్కువ. ఈ నిధుల్లో అత్యధిక భాగాన్ని అత్యంత వేగవంతమైన పహారా బోట్లు, ఆధునిక ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను సమకూర్చుకోవటానికి, ఆయుధాల కొనుగోలుకు ఖర్చు చేయబోతున్నారు. సముద్రంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవటానికి, ఇతర దేశాలకు మానవతా దృష్టితో చేసే సహాయానికి కోస్ట్ గార్డును రెడీ చేయబోతున్నారు. అటు డియా ప్రైవేట్ సంస్థలకు ఆయుధ ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు విదేశీ సంస్థలు కూడా భారత్లోనే తయారు చేసేలా చర్యలు తీసుకోవటం వల్ల ఇక్కడి డిఫెన్స్ సెక్టార్లో జోరు పెరగటం ఖాయమే అంటున్నారు. భారత సాయుధ బలగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్ అభివృద్ధి కోసం టెక్ కంపెనీలకు లాంగ్ టర్మ్ లోను ఇవ్వడానికి, ఈ రంగంలో స్టార్టప్లకు టాక్స్ బెనిఫిట్ కల్పించడానికి తాజా బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహా పలు సంస్థలకు చాలా మేలు జరగనుంది. దాంతో అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీని ఇండియా సమకూర్చుకోవటమే కాకుండా ఆయా విభాగాల్లో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావటం ఖాయం.